హాయ్, ఈ రోజు సండే కదా, మనం అందరు సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి ఇప్పుడే నేనండి గుంటూరు నుంచి మనకి గుంటూరు పేరేచర్లకి మధ్యలో జస్ట్ పేరేచర్లకి దగ్గరలో గుంటూరు నుంచి 8 కిలోమీటర్స్ దూరంలో మనకు అర్బన్ ఫారెస్ట్ అంటే మనం దీన్ని నగరవనం అంటామండి. ఈ రోజు మనం ఈ నగరవనాన్ని లోపలికి వెళ్ళి మనం అసలు ఏమేమి ఉన్నాయి, ఏంటి, దీని విశేషాలు ఏంటో మొత్తం తెలుసుకుందాం. చూడండి, నగరవనం అంటేనే మనం అర్బన్ ఫారెస్ట్ అంటాం కదా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నగరాల్లో ఉన్నటువంటి ప్రజలకు అటవీ శాఖ మరియు మొక్కలు మరి ప్రకృతి యొక్క ప్రకృతిని పరిచయం చేయటం, అంటే మొక్కల ప్లాంటేషన్స్ ఇంపార్టెన్స్ గురించి చెప్పడం కోసం పట్టణాల్లో ఇలాంటి మనకి నగరవనాలని అభివృద్ధి చేస్తారు. దీనివల్ల వాతావరణ సమతుల్యత, ప్రకృతి అంటే ప్రజలకు మొక్కల మీద, జీవ వైవిధ్యం మీద, అంటే అంటారు కదా బయోడైవర్సిటీ అని, అంటే ఈరోజు పట్టణాలన్నీ కూడా కాలుష్యంతో నిండి ఉన్నాయి కాబట్టి ఈ కాలుష్యాన్ని నివారించడం కోసం, ప్రజలకు మొక్కల మీద ఒక అవగాహన కోసం, అంటే మొక్కల వల్ల మనకి ఏమేమి ఉపయోగాలు వీటన్ని తెలుసుకోవటం కోసం మనకి నగరవనాలు అనేవి ఏర్పరచడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఓపెన్ చేశారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దీని గురించి చాలా మందికి ఇది ఒక మనకు చెప్పాలంటే ఇది ఒక బొటానికల్ టూర్ లాగా పనికొస్తుంది అనమాట. అంటే ఇంటర్మీడియట్ చదివి బైపీసీ చదివిన పిల్లలకు కానీ, డాక్టర్స్ కానీ, ఎవరైనా సరే ఔత్సాహికులకు కానీ ఇది ఇక్కడ ఉన్న లోపల రకరకాల మొక్కలు, ఔషధ మొక్కలు, తర్వాత రెడ్ శాండిల్, ఎర్రచంద్రం మొక్కలు, ఈ అంటే మొక్కల మధ్య జీవ వైవిధ్యము, బయోడైవర్సిటీ, అలాగే వివిధ రకాల జంతువులకు సంబంధించినటువంటి జూ పార్క్, అంటే యాక్చువల్గా న్యాచురల్ జూ పార్క్ కాదు, ఆర్టిఫిషియల్ జూ పార్క్, ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయని విన్నాను. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం వెంటనే టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రకరకాల విశేషాల గురించి తెలుసుకుందాం. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి లోపల విశేషాల గురించి తెలుసుకుందాము. ఫస్ట్ టికెట్ కౌంటర్ దగ్గర వెళ్తున్నాను. టూ టికెట్స్ ఇవ్వండి. ఎంతమ్మా? 40 రూపీస్. చేంజ్ లేదమ్మా. చూసారా, ఒకళ్ళకి పెద్దవాళ్ళకి టికెట్ 20 రూపీస్ అనమాట. 2 టికెట్స్ కాబట్టి 40 రూపీస్. పర్లేదు, ఓకే. ఇప్పుడే లోపల అడుగుపెట్టి చూడంగానే ఈ హరితవనాన్ని చూసి నిజంగా ఆశ్చర్యపడాల్సి వచ్చిందండి. చూడండి ఎంత అద్భుతంగా, ఎంత పచ్చటి చెట్లతో ఇక్కడ వాతావరణం ఎంత బాగుందో ఒకసారి చూడండి. మనకు ఇలాంటి చెట్ల సంపద, ఇలాంటి ప్రకృతి రమణీయత అంటే సిటీకి ఇంత దగ్గరలో ఉందనే విషయం నాకు ఇప్పటివరకు తెలియదు. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రదేశాలను సందర్శించి మనం మనసుకు ప్రశాంతతని కలుగజేసుకొని హాయిగా ఆనందాన్ని పొందడం అనేది చాలా అద్భుతం. ఇది ఇలాంటి ప్లేసెస్లో రావడం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది, మనసు ప్రశాంతతను కలుగుతుంది అనమాట. చూడండి, ఇక్కడ మనకి ఒక రూట్ మ్యాప్ని ఇచ్చారు, పేరేచల్ల నగరవనం యొక్క మ్యాప్ అనమాట. ఇవి అక్కడ ఏమేమి ఉన్నాయనేది మనకి ఇది రూట్ మ్యాప్లో మనకి ఇక్కడ మ్యాప్ ఉంది, దాన్ని చూసుకోవచ్చు. చూసారా, ఇక్కడ మనకి నగరవనం పార్కులో ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే మనకు ఎక్కడా లేనటువంటి ఒక జిప్ లైన్ అని ఒకటి ఉంది. జిప్ లైన్ అంటే ఏం లేదు, మనకు ఒక ఇక్కడ నడుముకి ఒక జిప్ లాంటిది మనకి ఒక తాడు కట్టుకొని మనం ఒక వైర్ ద్వారా మనం చేయొచ్చు అనమాట. ఇదైతే ఆంధ్రప్రదేశ్లో ఇది సెకండ్ బెస్ట్ అనమాట. అలాంటి జిప్ లైన్ ఉంది. మనం అందుకోసమే ఇక్కడ చూడండి, నేచర్ అడ్వెంచరస్ స్పోర్ట్స్ అండ్ వే టు జిప్ లైన్ ఉంది. అంటే ఇక్కడ మనకి అడ్వెంచరస్ ఈ పార్క్ ఎందుకు కట్టారంటే ప్రజల్లో మొక్కల మీద అవగాహనతో పాటు అడ్వెంచరస్ కోసం, పిల్లలకి పెద్దవాళ్ళకి అడ్వెంచరస్గా ఉండడం కోసం రకరకాల ఉన్నాయి ఇక్కడ. అందులో ముఖ్యంగా జిప్ లైన్ అనేది ఫేమస్. తర్వాత ఒక పాండ్ కూడా ఉందంట, ఆ పాండ్ చూద్దాము. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ యానిమల్ జూ కూడా ఉంది. ఆ విశేషాలు ఏందో మనం వెళ్ళేసి తెలుసుకుందాం. చూసారా, ఇప్పుడు మనకి అసలు ఇది నగరవనాలకి పెట్టే ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అడవుల మీద అవగాహన. ఎందుకంటే అడవుల సంరక్షణ ఉంటేనే అడవుల వలన ప్రకృతి సమతుల్యత కాపాడబడుతుంది, అడవుల వలన మనకు స్వచ్ఛమైన గాలి వస్తుంది, అడవుల వలన మనకి వాతావరణ సమతుల్యం ఏర్పడి తగిన టైంలో వర్షాలు పడతాయి, అలాగే ప్రకృతి కూడా చాలా బాగుంటుంది. అలాగే మనకి సునామీ లాంటి, భూకంపాలు లాంటివి రాకుండా కరెక్ట్ ఋతువులన్నీ కూడా వేళకు రావాలంటే మనకు మొక్కల, అడవుల యొక్క పెంపకం ఉండాలి. కాబట్టి అడవుల పెంపకం మీద ప్రజలకు అవగాహన కలిగించడం కోసమే సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి నగరవనాలని అంటే పట్టణాలకు దగ్గరగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకు
ఎంట్రన్స్లోనే లోపలికి వెళ్ళిన లెఫ్ట్ సైడ్లో చూడండి ఒక అద్భుతమైనటువంటి వ్యూ పాయింట్ ఒకటి ఉంది. అంటే ప్రజల్ని ఇక్కడ మనం కాసేపు ఎంజాయ్ చేయడం కోసం పెట్టారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. తీసుకోండి. చూసారా ఈ చెక్కల వంతెన అంటే ఇక్కడ మనం పట్టణ ప్రజలకు అడవుల్ని పరిచయం చేయటం, అంటే ప్రజల మొక్కల మీద అవగాహన పెంచడం కోసం, మంచి గాలి కోసం, ప్రకృతి కోసం చేశారు. చూసారా చెక్కల వంతెన నిర్మించారు, చాలా బాగుంది. ఇక్కడ చూసారా ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఆ వాతావరణము. ఎందుకంటే అడవుల్ని తలపించేలాగా ఒక రకంగా అంటే అడవే ఇది. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని క్రియేట్ చేశారు. అంటే పట్టణానికి దగ్గరగా ఉంది కాబట్టి మనం ఎక్కడో దూరంగా వెళ్ళి అడవులు చూడాలంటే కష్టం. కానీ చూడండి ఎంత బాగుందో. ఇవి ఒకసారి చూపించండి. ఇవన్నీ కూడా ఒక చిన్న హట్ లాగా, అంటే పర్యాటకులు వచ్చి ఇక్కడ స్టే చేయడానికి. ఇక్కడ చూడండి ఎదురుగా చూడండి ఆ యొక్క వెదురు మొక్కలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇలాంటి ప్రకృతి అందమైనటువంటి వాతావరణాన్ని మనం గుంటూరుకి ఇంత దగ్గరలో ఉండి మనం కోల్పోతున్నాము. చూసారా ఎంత అద్భుతంగా గ్రీనరీ ఉంది. అంటే గ్రీనరీ మనం చూడటం వలన మన కళ్ళకు ఎక్కువ లైట్ లోపలికి వెళ్ళి మనకు ఆప్టిక్ నర్వ్ స్టిమ్యులేట్ అయ్యి అక్కడి నుంచి బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళి మన బ్రెయిన్లో డోపమిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మనం ఫీల్ గుడ్ అవుతాం అనమాట. అందుకోసమే మనం అప్పుడప్పుడు దగ్గర ఉన్నటువంటి పార్క్స్ని కానీ అడవుల్ని కానీ సందర్శించిన దేనికంటే మానసిక ఆరోగ్యం, మానసిక వికాసం. ఎందుకంటే ప్రతిరోజు మన దైనందిన కార్యక్రమాల్లో బిజీగా ఉంటాం కాబట్టి ఇలాంటి ప్లేసెస్ని సందర్శించి మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటం దీని ఉద్దేశం. కాబట్టి చూసారా ఇంత అద్భుతంగా ఉంది. ఇది చాలా ఎవరికి తెలియదు, గుంటూరుకి దగ్గరగా ఉన్నప్పటికీ ఎవరికి తెలియదు. కాబట్టి ఈ వీడియోలో నేను ఈ యొక్క అర్బన్ ఫారెస్ట్ని మీకు పరిచయం చేసి దీని యొక్క ఇంపార్టెన్స్ని తెలియజెప్పడమే నా వీడియో ఉద్దేశం. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ నగర వనాల ప్రయోజనాలను కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే చెట్లు కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ విడుదల చేస్తాయి. దీనివల్ల నగరం గాలి పరిశుభ్రంగా మారిపోతుంది అనమాట. అలాగే వాతావరణ నియంత్రణలో ఉంటుంది. ఎందుకని చెట్లు వేడిని తగ్గించి ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. అంటే హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటాము. ఇలాంటి ఉపయోగాలు చాలా ఉన్నాయి. అలాగే వర్షపు నీటి సంరక్షణ. నగర వనాల వలన ఇంకొక ప్రయోజనం ఏంటంటే వర్షపు నీరు నేలలోకి చొరబడేలాగా చేసి భూగర్భ జలాలను పెంచుతాయి. ఇలాంటి ఉపయోగాలు చాలా ఉన్నాయన్నమాట. జీవ వైవిధ్య సంరక్షణ. పక్షులు, జంతువులు, పురుగులు వంటి జీవులకు నివాస స్థలంగా ఇవి పనికొస్తాయి అన్నమాట. అలాగే నగర సౌందర్యం, పచ్చదనాన్ని, నగరాన్ని అందంగా చేయటం, ఆకర్షణీయంగా చేయటం, ఇలాంటి విషయాల్లో కూడా నగర వనాలు తోడ్పాటు చేస్తున్నాయి. అలాగే ప్రజలకు మానసిక ప్రశాంతతను కలుగజేస్తాయి. నగర వనాలు ప్రజలకు విశ్రాంతి, ధ్యానం మరియు నిశ్శబ్ద వాతావరణాన్ని అందిస్తాయి. అందుకనే కదా ఇక్కడ లోపల మనకు అనేక యోగా సెంటర్స్ ఉన్నాయి, వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి, జిప్ లైనర్స్ ఇలాంటివన్నీ ఇక్కడ కల్పించడం జరిగింది. అలాగే బైక్ డ్రైవింగ్ కూడా ఉంది. ఎందుకని ప్రజలకు మానసిక ప్రశాంతతను కలుగజేయటం కోసం. వినోదము, ఆటలు, ప్లే గ్రౌండ్స్, అలాగే పచ్చని చెట్లు, చక్కటి వాతావరణము, ఇవన్నీ కూడా మనకి ఈ నగర వనాలు అందించేటువంటి గొప్ప వరం అన్నమాట. ఎందుకంటే పర్యావరణం సమతుల్యత ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి పచ్చని చెట్ల వలన ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడంలో ఈ నగర వనాలు మనకు చాలా ప్రాముఖ్యతని కలుగజేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి నగర వనాలని మనం కాపాడుకోవటం అనేది మన ధ్యేయం. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ఎదురుగా చూస్తున్నాం చూడండి, ఇక్కడ సైన్ బోర్డ్ కనపడుతుంది మనకు. ఇటువైపు వెళ్తే జిప్ లైనర్ ఉందంట. ఇప్పుడు మనం ఆ వేలో వెళ్ళి ఆ జిప్ లైనర్ ఏంటి, దాని విశేషాల గురించి మనం తెలుసుకుందాం రండి. మెల్లిగా ఇక్కడంతా కూడా చిన్నపిల్లలు వీళ్ళంతా కూడా రిటర్న్లో ఉన్నట్టున్నారు, చూద్దాం. చూసారా ఇప్పుడు మనం చిన్నగా ఇలా మెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళి మనం ఇక్కడికి దగ్గరలో జిప్ లైనర్ ఉందంట. అదొక అడ్వెంచరస్ కదా. మనం నగరవనంలోనే ఇదొక అద్భుతమైనటువంటి అడ్వెంచర్ అని విన్నాను. అక్కడికి వెళ్ళి ఆ జిప్ లైనర్ అడ్వెంచర్ ఏంటో చూద్దాము. అయితే ఇక్కడ చూడండి, ఈ పచ్చని అడవుల మధ్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత చక్కగా మెట్లను ఏర్పాటు చేశారు.
ఇది మాత్రం అద్భుతమని చెప్పాలి ఈ విధంగా డెవలప్ చేయటం. అయితే ఈ పచ్చని అడవుల్ని, ప్రకృతిని చూస్తుంటే మాత్రం నాకు ఒక కవిత గుర్తుకొస్తుంది. అదేంటంటే, చిన్న చిగురుగా మొదలై చెట్టు అవుతుంది జీవం, గాలికి ఊగుతూ మాట్లాడుతుంది, వాన చినుకుల్లో నాట్యం చేస్తుంది, నిశ్శబ్దంగా నిలబడి ప్రాణవాయువును పంచుతుంది, మనుషుల కరగని హృదయాలకు పచ్చని ప్రశాంతి నేర్పుతుంది ఈ యొక్క అడవులు. చూసారా, ఇక్కడ మనం అడవుల యొక్క ప్రాముఖ్యతని గుర్తించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనిషి స్వార్థపరుడైపోయి ఎక్కడ చూసినటువంటి అడవుల్ని నరికివేయటం, అది వ్యవసాయం కోసం కావచ్చు, లేదా గృహ నిర్మాణం కోసం కావచ్చు, లేదా వంట చెరుకు కోసం కావచ్చు, అడవుల్ని విపరీతంగా నరకటం వలన మనకు ఏమవుతుంది, వాతావరణ సమతుల్యత దెబ్బతినిపోయి సకాలంగా వచ్చేటువంటి వర్షాలు రాకపోవటం, అలాగే భూమి క్రమక్షయానికి గురవటం, అకాలంగా వరదలు, అతివృష్టి అనావృష్టి ఏర్పడటం, ఇలాగా మనకు మనం చేతులారా మనం ప్రకృతిని నాశనం చేసి మనం తర్వాత బాధపడుతున్నాం. కాబట్టి అడవుల్ని సంరక్షించుకోవటం, తద్వారా ప్రకృతిని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. ఈ విధంగా మనం ఈ యొక్క అర్బన్ ఫారెస్ట్ యొక్క ఉద్దేశమే ప్రజలకు మొక్కల మీద ప్రేమను పంచడం. అలాగే ఈ యొక్క వాతావరణం చూస్తుంటే నాకు ఇంకొక కవిత కూడా గుర్తొస్తుంది. అదేంటంటే, కాంక్రీటు అడవుల నడుమ ఒక పచ్చని ఊపిరి నగరవనం, తడిమితే చెట్ల చల్లని నీడ, వింటే పక్షుల గాన సవ్వడి, మనసుకు హాయినిచ్చే ప్రకృతి ఆలయం. చూసారా, ఇలాగా నాకు కవితలు కూడా చాటుగా గుర్తుకొచ్చేస్తున్నాయి. అయితే ఇక్కడ మనకు చూస్తే కనుక ఈ పచ్చని చెట్ల మధ్య, ఈ కొండరాళ్ల మధ్య మనకు జీవ వైవిధ్యం కనబడుతుంది. సో మనం జిప్ లైనర్ కి వెళ్తూ మార్గ మధ్యలో ఆగటం జరిగింది. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ చాలా మంది విజిటర్స్ వచ్చి చక్కగా ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. దగ్గర కాలేజెస్ ఉన్నాయి కాబట్టి, సండే కాబట్టి కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చేసి ఇక్కడ మంచి ఒక సండేని హాలిడేని జాలీగా గడపడానికి. అంటే ఇక్కడ జిప్ లైనర్ వెళ్లే మార్గంలో ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంది, చూసారా ఎంత చక్కగా ఇక్కడ కూర్చొని ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి కోసం అన్నట్టుగా సీట్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడే మన కాలేజ్ పిల్లలు కూడా ఉన్నారు. బహుశా వీళ్ళు యూనివర్సిటీ కాలేజీ లేదా ఇక్కడ ఎంబీటీ కాలేజ్ అవ్వచ్చు. ఇలా చాలా మంది, అంటే సిటీకి దగ్గరగా ఉంది కాబట్టి యాక్చువల్గా ఇదైతే అందరికీ తెలియదు. ఇది ఎవరు కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ కానీ దీని యొక్క ఇంత దగ్గరలో ఉన్న విషయం కూడా ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి ఎవరు పెద్ద ప్రచారం చేయలేదు. కానీ ఈరోజు మనం ఈ వీడియోలో చూసిన తర్వాత మీకు ఇంత అద్భుతమైనటువంటి పార్కు గుంటూరుకి ఇంత దగ్గరలో ఉందనే విషయాన్ని తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా మీలో వీకెండ్స్ని ఎంజాయ్ చేయడం కోసం మీకు ఫ్రెండ్స్తో పాటు ఫ్యామిలీస్తో దీన్ని ఒక ఫోటోషూట్ సెంటర్గా ఉపయోగించుకోవచ్చు, వెడ్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మంచి మంచి పార్కులు ఉన్నాయి, ఒక ప్రకృతి రమణీయత సంబంధించినటువంటి రకరకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉన్నాయి, అడ్వెంచరస్ ఉన్నాయి, బైక్ రైడింగ్ ఉంది. కాబట్టి అన్నిటిని మనం ఈరోజు మనం డిస్కవర్ చేస్తున్నాము. అందులో భాగం అంటే ఫారెస్ట్ యొక్క ఉపయోగాలను తెలియజేపడం కోసం, ప్రజలకు అవగాహన కోసం సెంట్రల్ గవర్నమెంట్ నగర వన యోజన అనే పథకం కింద ఫండ్స్ ఇచ్చి దీన్ని డెవలప్ చేస్తుంది. కాబట్టి దీన్ని ప్రమోట్ చేయడంలో మాత్రం ఎందుకనో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు విఫలమయ్యారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి అకేషన్, ఇంత మంచి డెస్టినీ ఇక్కడ ఉందని కూడా ప్రజలకు ఎవరికి తెలియదు, ఏదో కొద్ది మందికి మాత్రమే తెలుసు. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ప్రదేశంగా దీన్ని చెప్పుకోవచ్చు. చూసా, మనం ఒక చిన్న కొండలోంచి ఇప్పుడు మనం ఒక లోయలోకి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ఎంత ఫారెస్ట్ ఎంత దట్టంగా ఉందో చూడండి. ఇక్కడ ఫుల్ మన కంటికి ఎదురుగా ఒక కొండలు, దూరంగా మనకు పచ్చని చెట్లు, వాటి మధ్య నేచర్ అడ్వెంచరస్ స్పోర్ట్స్ అని మనకు చూడండి. జిప్ లైనర్, అదే ఇప్పుడు చెప్పాను కదా నేను మీకు జిప్ లైనర్ అని చూపిస్తానని. ఆ తాడు పట్టుకొని అక్కడి నుంచి మన నడుముకు ఒక బెల్ట్ కట్టుకొని అక్కడి నుంచి దూరంగా అక్కడ వ్యూ పాయింట్ ఉంది, చూసారా, అక్కడికి వెళ్ళి, అంటే దీనికి చాలా గట్స్ ఉండాలి. చూడండి అక్కడ నిల్చుని ఉన్నాడు అతను దీనికి ప్రైజ్, హలో ఎంత ప్రైజ్ ఎంత దీనికి? 300
అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి రిటర్న్ ఎలాగా మరి? అక్కడ వెళ్ళి అక్కడ దిగి అటు నుంచి అటు వెళ్ళిపోవటమేనా? పార్క్ చూసుకుని అటు వెళ్ళొచ్చా? మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళొచ్చా? ఓకే, చూసారా ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ మనకి ఇతను ట్రైనరు ఇక్కడ జిప్ లైనర్ నుంచి మనం ఆ తాడు ద్వారా మనకి మెజర్మెంట్స్, సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ వాళ్ళే చేస్తారు. కాకపోతే గట్స్ ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, కాకపోతే ఎంజాయ్ కూడా ఉంది. డర్కే ఆగే జీతే అంటాం కదా, మనం ఏదన్నా ధైర్యంగా చేయాలనుకుంటే 300 రూపీస్ కాస్ట్ అంట. అక్కడి నుంచి దూరంగా చూడండి ఆ తాడు అలా జిప్ లైన్ చేసుకుంటూ అక్కడ దూరంగా ఒక పాయింట్ ఉంది చూసారా, అక్కడ దిగేసి అక్కడి నుంచి మళ్ళీ కాలి నడకన మళ్ళీ నడుచుకుంటూ అక్కడ ఉన్నటువంటి పార్క్స్ అన్ని చూసుకుంటూ మళ్ళీ మనం రావచ్చు. అదేందో ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం. చూసారా ఇక్కడి నుంచి మనకి చూడండి ఒక కాపర్ వైర్ లాగా ఉంది. ఆ వైర్ ఒకటి చాలా స్ట్రాంగ్గా ఉంది. మన ట్రైనరు తమ్ముడు ఎవరైనా సరే ఇక్కడ సాహసించి మనకి ఈ జిప్ లైనర్లో ట్రై చేయాలనుకుంటే అతని సేఫ్టీ మెజర్మెంట్స్తో ఇతను ఏం చేస్తాడంటే నడుముకి ఒక బెల్ట్ లాంటివి పర్ఫెక్ట్గా టై చేసి ఇక్కడి నుంచి అంటే స్లోప్గా ఉంది చూడండి. ఆల్రెడీ మనం ఏం చేయక్కర్లేదు, మన బరువు ప్లస్ గ్రావిటీ దీన్ని తీసుకెళ్ళేసి దూరంగా మనకు పాయింట్ ఉంది అక్కడ ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి చిన్న కాముగా కిందకి దిగి నడుచుకుంటూ మళ్ళీ పార్క్ మొత్తం చూసుకొని బయటకు వెళ్ళిపోతాం. కాకపోతే చేయాలంటే మాత్రం ఆ గట్స్ ఉండాలి, కొంచెం గుండె ధైర్యం ఉండాలి. మధ్యలో ఏదైతే మాత్రం ఎవరికి ఏమి బాధ్యత లేదు, అంత దేవుడి మీద భారం వదిలిపెట్టి చేయాలన్నమాట. అలా చేయాలనుకున్న వాళ్ళు చేయండి. కాకపోతే నిజంగా చేస్తేనే ఆ థ్రిల్ అనేది ఉంటుంది. ఏదైనా సరే ఒక చేస్తేనే కదా తెలిసేది ఆ థ్రిల్ ఏంటో. కాబట్టి నేనైతే ఆ పని చేయలేను. అందుకోసం ఎవరైనా సరే ఈ జిప్ లైన్ అనేది ట్రై చేయడానికి వచ్చిన వాళ్ళు మండే కదా, సండే రోజు హాయిగా ఎంజాయ్ చేయాలి. అందుకోసమే మన ఫ్రెండ్స్తో కలిసి గుంటూరుకి 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి అర్బన్ ఫారెస్ట్కి రావడం జరిగింది. పర్టికులర్గా ఈరోజు నేను మీకు చెప్పాను కదా జిప్ లైనర్ ఎలా ఉంటుందన్నది. ఆ జిప్ లైనర్ గురించి అడ్వెంచర్ అని చెప్పాను కదా, ఈ అడ్వెంచర్ గురించి మన బ్రదర్ ఉన్నాడు ఇక్కడ జిప్ లైనర్ ఇన్ఛార్జ్ అనమాట. అతని ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి విశేషాల గురించి ఇక్కడ ఛార్జ్ ఏంటో కనుక్కుందాం. హాయ్ ఫ్రెండ్, వాట్స్ యువర్ నేమ్? అబ్దుల్ రహీం. వెరీ గుడ్ నేమ్. సో ఇక్కడ నుంచి మీరు ఎంత ఛార్జ్ తీసుకుంటారు? 300. ఓకే. అంటే ఇక్కడ ఉన్న సేఫ్టీ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి? హెల్మెట్ అన్ని సర్టిఫికేషన్ మొత్తం సర్టిఫైడ్ ఉన్నాయి కంపెనీ మీ దగ్గర. మీరు అకౌంట్ గూగుల్లో డైరెక్ట్ చేసుకున్నా కానీ దాని గురించి మీకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకి అబ్దుల్ రహీం అనేటువంటి అతను మనకి చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకొని మనకి ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా అన్ని రకాల సీట్ బెల్ట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచి వెళ్తున్నాడు. సో ఈజ్ ఏ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, నమ్మొచ్చు, మనకి ఏమీ డౌట్ లేదు. కాకపోతే కొద్దిగా గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి, అంత థ్రిల్ కూడా ఉంటుంది. చూసారా? ఇంకా ఇక్కడ ఎన్ని మీటర్స్ అండి ఇది? 300 మీటర్స్ సార్. 300 మీటర్స్. ఆంధ్రాలో సెకండ్ లాంగెస్ట్ జిప్ లైన్. ఫస్ట్ ఎక్కడ? అరకులో ఉంది. ఫస్ట్ అరకులో ఉంది. కొంచెం దగ్గర రండి క్లోజ్అప్ గా. ఫస్ట్ లో అరకులో ఉంది. 300 ప్లస్ అది 300 ప్లస్. ఇది 300 మీటర్స్ ఇక్కడ నుంచి. ఎందుకంటే ఆటోమేటిక్ గా మనం స్టార్ట్ చేస్తే వెళ్ళిపోతాం, ఎందుకంటే స్లోప్ అలా ఉంది. కాబట్టి ఎంత టైంలో వెళ్తాం మనం? 40 సెకండ్స్ ఓన్లీ. ఓకే. ఎక్కువ ఉంటే స్పీడ్ 40 సెకండ్స్ వెళ్తారు, వెయిట్ తక్కువ ఉంటే మీరు స్లోగా వెళ్తాం. డిపెండ్స్ ఆన్ వెయిట్. ఓకే. సో ఇక్కడ స్పీడ్ అనేది మన చేతులు ఏమీ లేదు, ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ వెయిట్ అనమాట. మన వెయిట్ ఎక్కువగా ఉంటే ఎక్కువ స్పీడ్కి వెళ్తాము, మన వెయిట్ తక్కువ ఉంటే తక్కువ స్పీడ్కి వెళ్తాము. ఓవరాల్గా 40 సెకండ్స్ అంటే లెస్ దాన్ 1 మినిట్లోనే మనం కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల మనం ఇక్కడి నుంచి జారుకుంటూ హాయిగా వెళ్ళిపోతాం. ఆ ధైర్యం ఉంటే కళ్ళు తెరచి కింద లోయల్ని ఎంజాయ్ చేస్తూ థ్రిల్ చేయొచ్చు. భయం ఉన్న వాళ్ళు కొద్ది కళ్ళు మూసుకొని వెళ్తే అదే తీసుకెళ్ళిద్ది, మనం ఏమి చేయక్కర్లేదు. మధ్యలో ఆగేదే ఉండదు, పడిపోయేదే ఉండదు. ఇట్స్ వెరీ వెరీ చాలా సేఫ్. కాకపోతే కొద్దిగా థ్రిల్ రిస్క్ చేసుకొని చేయాలి. అయితే ఇది మాత్రం గుంటూరుకి ఈ నగరవనంలో ఉండటం అనేది అద్భుతం. ఈరోజు అందుకోసం నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను. సో నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మై ఛానల్ నేమ్ ఈజ్ రహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. అలాగే ఫ్రెండ్స్, ఇది నా పార్ట్ 1 వీడియో, ఇక్కడితో దీన్ని ముగిస్తున్నాను. నా నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో ఇంకా ఇక్కడ అనేక విషయాలను గురించి మీకు చూపిస్తాను. ముఖ్యంగా పార్ట్ 2 వీడియోలో రెడ్ శాండిల్ వుడ్స్, లోటస్ పాండ్, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్, బైక్ రైడింగ్, యోగా సెంటర్స్, ఇలాంటి ఎన్నో విషయాలను గురించి
మీకు నేను నెక్స్ట్ నా వీడియోలో చూపిస్తాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్. డూ మీ వన్ ఫేవర్, ప్లీజ్ డూ లైక్, షేర్, subscribe my channel. Thank you.